ఇంకేమయ్యా నేను అందరికి మధ్యాహ్నం పని పెట్టాము. ఎండలెక్క. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు ప్రతి ప్రాంతంలో బీసీ వర్గాల సమస్యలపై వారితో నేరుగా మాట్లాడడం, ఆ వర్గాలకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు, తెలుగుదేశం పార్టీతో వారికి ఉన్నటువంటి అనుబంధం, నాటి తాతగారు ఎన్టీఆర్ గారు, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నేత నారా లోకేష్ గారి గురించి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారనేటువంటిది చాలా విస్తృతంగా వారితో చర్చించి మేనిఫెస్టోలో అనేక విషయాలు చేర్చడం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేటువంటి క్రమంలో భాగంగా 34% రిజర్వేషన్లు పంచాయతీరాజ్ సంస్థల్లో కల్పించాలని, పట్టణ స్థానిక సంస్థల్లో 1/3 33.3% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బలహీన వర్గాలంటే తెలుగుదేశం అంటే బీసీలు, బీసీల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. దానిని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు బలహీన వర్గాల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లపై మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సూటిగా ఒక్కటే అడుగుతున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడేంత వరకు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయా? సర్పంచ్గా, ఎంపీటీసీలుగా, మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా రిజర్వేషన్లు ఈ దేశంలో మొట్టమొదటిసారి కల్పించిన పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 20% నందమూరి తారక రామారావు గారు కల్పిస్తే 34% పెంచి మరింత ప్రోత్సహించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 87, 95, 2001, 2005, 2013, 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలు రిజర్వేషన్లు పొందాయంటే అది ఎవరిది? ఆ రికార్డు తెలుగుదేశం పార్టీది, అన్న నందమూరి తారక రామారావు గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది. తెలుగుదేశం పార్టీ విధానమే ఇది, నినాదం కాదు. తెలుగుదేశం పార్టీ విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన
బీసీలంటే వెనుకబడినటువంటి వారు కాదు, అవకాశాలు రాక వెనకబడ్డవారు అనేటువంటిదే గారు నారా లోకేష్ గారి లక్ష్యం. ఇది కేవలం ఒక రిజర్వేషన్ కాదు, బీసీ బిడ్డలకు సామాజిక గౌరవానికి ఒక భరోసా. బీసీల అభివృద్ధి అంటే రాష్ట్రాభివృద్ధి, బీసీలకు రాజ్యాధికారం అంటే ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం. ఇది తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ ఆలోచన, పార్టీ విధానం. ఉప ముఖ్యమంత్రుల గురించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి. రాజకీయ పార్టీలుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని విధానాలు రూపొందించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి బలహీన వర్గాలకి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ అని మేము ఒకటే అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇచ్చింది? బలహీన వర్గాలకు ఇచ్చింది. మేము 5గురికి ఇచ్చాం ఉప ముఖ్యమంత్రులు. తెలుగుదేశం పార్టీ కేంద్రలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, గతంలో ఎర్రంనాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారు, నేడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యాడు, ఈరోజు అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగుదేశం పార్టీ ఓ కళా వెంకట్రావు, ఓ అచ్చెన్నాయుడు, ఈనాడు పల్లా శ్రీనివాసరావు గారు. రాష్ట్రం ఏర్పడ్డాక 12 సంవత్సరాలుగా బలహీన వర్గాలు తెలుగు